వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలైన ఈనాడు జ్యోతిలో వస్తుంటే అందులో తాజాగా కీలకమైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పారిశ్రామిక చర్మల శెట్టి సునీల్ సీఎం జగన్తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వారు సీఎంను కలిశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థి బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు సీఎం అనిల్తో ఈ సందర్భంగా చెప్పి నర్సరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయన కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్కి సీఎం చెప్పి పంపినట్టు సీఎం వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాబట్టి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరుని నర్సరావుపేట లోక్సభ స్థానానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపు కాకినాడ ఎంపీ వంగాగీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కొంతకాలంగా సునీల్ పార్టీ అధినాయకత్వం కూర్చొని గతంలో ఆయన కాకినాడ లోక్సభ అభ్యర్థిగా 3 సార్లు పోటీ చేసి ఓడిపారు. ఈసారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయి అంగీకారం తెలపలేదని సమాచారం. నేపథ్యంలో ఆయన సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటికి రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కొనసాగించాలని వైకాపా అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. డిసెంబర్ 11 ప్రకటించిన తొలి జాబితాలో ఆయన రేపల బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు గుంటూరు నగరానికి చెందిన స్విమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ వైకాపాకు చెందిన భీమనాథం భరత్ రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని కలవడం అన్నటువంటిది ఇంకొక అంశం.